is happening in today's politics. That's all. యా పుల్లారావు గారు, చెప్పాలి. నెక్స్ట్ సెషన్ లో పాసిబుల్ అవుద్దా? మాన్సూన్ సెషన్ లో చెప్పలేము, ఇది పిక్చర్ చెప్పలేము. కరెంట్ ఈవెంట్స్ చెప్పగలం. ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి మీరు చూస్తున్నారు కదా. ఫాస్ట్ గా ఈ 2 వారాల్లో ఎంత స్పీడ్ మీకు సరదాగా చెప్తున్నా. లెనిన్ అన్న మాట 1919లో కొన్ని దశాబ్దాల్లో ఏమీ అవ్వవు, కొన్ని వారాల్లో దశాబ్దాల కంటే ఎక్కువ అయిపోతాయి. అలాగ వెళ్ళి మే 4 ఎలక్షన్ తర్వాత మమతా బెనర్జీ ఓడిపోవటం, స్టాలిన్ ఓడిపోవటం, చాలా చేంజెస్ వచ్చేసినాయి కంట్రీలో. ఆ ఎదురు గెలిచేదనుకో ఏం రాకపోదు, అలా కంటిన్యూ అవుతాం. సో ఈ చేంజెస్ అనేది పాలిటిక్స్ లో మంచి చెడ్డ మోరలైజ్ చేయటం కరెక్ట్ కాదు. చేంజెస్ వచ్చినాయి. ప్రాంతీయ పార్టీలో, నేషనల్ పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలని ఎంపీలని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఏంటి ప్రతి ఇష్యూ. యాంటీ డిఫెక్షన్ లా వచ్చాక అదేదో పెద్ద పవిత్రమైన లా, పార్టీ టికెట్ మీద గెలిస్తే గెలవకూడదు అంటున్నారు. అది పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఎమ్మెల్యే ఎంపీలకి ఏం వాల్యూ లేకుండా చేశారు. ఒక నేషనల్ పార్టీ ఉన్నాయి, ఒక స్టేట్ పార్టీ ఉన్నాయి, రీజనల్ పార్టీ ఉన్నాయి. సీరియల్ రకమైన రెబెలియన్, వ్యక్తిగత రెబెలియన్. ఎక్కడికి వెళ్తాది, ఎవరు బెనిఫిట్ అవుతారు అది మనం అప్పుడే చెప్పలేం. కానీ విశేషంగా మనం ఇలా మాట్లాడుతున్నావా, ఇందాక జార్ఖండ్ నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. 56 ఎమ్మెల్యేలు ఉన్నారు జార్ఖండ్ ముక్తి మోర్చా అలయన్స్. 28 కావాలి రాజ్యసభకి. రిలయన్స్ ఓడిపోయి పరిమళత్వాన్ని గెలిచారు. రిలయన్స్ పరిమళత్వాన్ని గెలిచారు. అదే వాడికి ఓడిపోయాడు. 28 ఓట్లు కదా, 20 వచ్చినాయి కాంగ్రెస్. ఇంకొకటి కూడా చెప్పానా నేను, రెండోది కర్ణాటకలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జేడీఎస్ 4, భారతీయ జనతా పార్టీ 2 క్రాస్ ఓటింగ్ వేసి కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచాడు. సో ఏంది ఇక్కడ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తున్నారు, అంతేనా? కర్ణాటకలో ఎమ్మెల్సీ సీట్లు అది మనం పెద్ద దానికి ఎలక్షన్ అలాగే జరుగుతాయి. అమెరికాలో కూడా అంతే, ఇంగ్లాండ్ లో కూడా అంతే. మనం అనుకుంటా వాళ్ళు ఏదో ప్యూర్ గా ఉంటున్నారని. పార్లమెంటరీ అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ చేసింది, జార్ఖండ్ లో బీజేపీ చేసింది. అది ఏంటంటే కొంచెం రాజ్యసభ సీట్ కాబట్టి అది ఒక పెద్ద విషయం, పెద్ద సెట్ బ్యాక్. ఇది ఎమ్మెల్సీ సీటు, మంచి సీటు అవుతుంది. ఆ 4 జేడీఎస్ క్రాస్ జంప్ చేశారు, 2 బీజేపీ ఎమ్మెల్యేలు జంప్ చేశారు అటు చేశారు. అక్కడ ఏదో ఉన్నాయి, బాగానే జరిగింది. సో చెప్పబోయేది ఏంటంటే మనం ఇది పెద్ద ఒక నీతిగా చూసి ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు అనుకున్నదే చేస్తాడు, ఎవరి మాట విండు. డిమానిటైజేషన్ అవునే, పార్లమెంట్ ఎక్స్పాన్షన్ అవునే, అది నేను మన మిత్రుడు ప్రకాష్ రెడ్డి గారు ఒప్పుకోరు. బట్ ఐ థింక్ దట్స్ వీక్నెస్, అనవసరమైన వీక్నెస్. ఇప్పుడు పార్లమెంట్ లో 850 తేవటం, ఇది తేవటం ఇది తప్పకుండా తర్వాత లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. అది చేస్తే చేయొచ్చు. డిఎంకేని కూడా కాంటాక్ట్ చేశారు. డిఎంకే ఉన్నారంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ డీలిమిటేషన్ మీద, అది సరిచేస్తా ఉన్నారు గవర్నమెంట్ అని వినిపించింది. లాంగ్వేజ్ ఫార్ములాను కూడా 9వ క్లాస్ నుంచి వెనక్కి తీసేస్తారు. సో ఈ పాలిటిక్స్ లో తప్పు లేదు, నేను చెప్తున్నా. పార్లమెంటరీ డెమోక్రసీలో చేయవలసిన పని. సో ఏమవుతుంది తర్వాత విషయం, తప్పకుండా ఈ పెద్ద మార్పులు వస్తున్నాయి దేశంలో. ప్రాంతీయ పార్టీ నుంచి అలాగే వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. అంటే ఉద్ధవ్ ఠాక్రే నుంచి వెళ్ళిపోయారు, మమతా బెనర్జీ నుంచి వెళ్ళిపోయారు. ఈ డిఎంకే నుంచి వెళ్ళిపోలేదే, ఎందుకంటే అక్కడ ఉన్న నెట్వర్కింగ్ స్ట్రాంగర్ గా ఉన్నది. ఎప్పటి నుంచో ఎలా డీల్ చేసుకోవాలో తెలుసు. వీళ్ళ పర్సనాలిటీస్, బిహేవియర్, ఇది వచ్చిన ఇష్యూ. ఎవరో దీన్ని ఆలోచించట్లేదు. ఎమ్మెల్యేస్, ఎంపీస్ ని వారికి ఉండే విలువ లేదు కదా. మీరు 25 years ఉన్నారు అనుకుంటా న్యూస్ కవరేజ్ లో. యాంటీ డిఫెక్షన్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి తర్వాత 2002లో వాజ్పేయి గారు ఇంకా టైటన్ చేసాక వాల్యూ పోయింది కదా ఎమ్మెల్యేస్, ఎంపీస్ కి. సార్, యాంటీ డిఫెక్షన్ లాలో అసలు ఈ 2/3 కూడా తీసేసి మొత్తం మంది ఫిరాయించినా సరే నెక్స్ట్ ఎన్నికలు ఫేస్ చేయాల్సిందే అని పెడితే బాగుంటుంది. అది ఎందుకు మీకు పార్లమెంటరీ డెమోక్రసీ అనవసరం. లిస్ట్ సిస్టమ్ పెట్టాలి. లిస్ట్ అంటే ప్రపోర్షనల్ ఓటింగ్. మీకు ఎన్ని ఓట్లు వస్తే పార్లమెంట్ లో 500 సీట్లు ఉన్నా మీకు 20% వస్తే 20% సీట్లు. ఇజ్రాయెల్ అలాగే ఇస్తాడు, జర్మనీలో ½ సీట్స్ అలాగే ఇస్తాడు. అది పెట్టొచ్చే. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ పెట్టాక ఒక మనిషికి సీట్ ఇచ్చాక వాడు ఒక మషిన్ లాగా ఓట్ చేయాలి, ఒక స్లేవ్ లాగా తిరగాలంటే ఎలాగా? ఎవరు ఇప్పుడు చిన్న విషయం చెప్తాను భారత్. మనిషి అంటే ఇప్పుడు ఆ పార్టీ మీద గెలిచినప్పుడు ఆ పార్టీ కట్టుబడి ఉండాలి కదా.
ఎందుకు పార్టీ ఏంటి? పార్టీ దేనికి? ఎందుకు నేను అంటున్నా ఇప్పుడు అసలు పార్టీ మీరు టికెట్ మీద పార్టీకి- గెలిచి, అది కాదు. పార్టీ ఐడియాలజీ మీరు మీద గెలిచి వేరే పార్టీకి వేస్తే పార్టీ తరఫున గెలిచాడంటే ఇంకా లిస్ట్ సిస్టమ్ పెట్టండి, ప్రపోర్షనల్ సిస్టమ్. ఇంతమంది 500 సీట్లకి పెడతారు. ఫస్ట్ నుంచి ప్రయారిటీ ఇస్తా. 20% వస్తే ఫస్ట్ 20. ఎందుకు ఇది? అయితే సార్ మీరు ఒక అలాగే- మాట అన్నారు, ఇప్పుడు స్లేవ్ లాగా పనిచేయాలా పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా స్లేవ్ లాగా చేయలేక- మీరు హైదరాబాద్ లో కూర్చున్నారు, ఓ మాట అడుగుతున్నా. ఎమ్మెల్యేలు హైదరాబాద్ అంటే ఆయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తాడా వెంటనే? ప్రైమ్ మినిస్టర్ ఇస్తున్నాడండి. ఆంధ్రాలో ఇవ్వట్లేదు, కేరళలో ఇవ్వట్లేదు, తమిళనాడులో ఇవ్వట్లేదు. అది ఎందుకంటే వాడు ఎక్కడ పోతాడు? యాంటీ డిఫెక్షన్ లా లేకపోతే ఎమ్మెల్యేకి ఉండే ప్రెస్టీజ్ ఉండేది, గౌరవం పెంచుకునేవాడు, గౌరవాన్ని కాపాడుకునేవాడు. ఓకే. ఇప్పుడు ఏమున్నది గౌరవం? దేని ఎక్కడ గౌరవం కాపాడుకుంటాడు పాపం ఎమ్మెల్యే? మనం ఎమ్మెల్యేని ఎంపీని కొద్దిగా క్రిటిసైజ్ చేస్తాం, వాళ్ళు తప్పు కాదు. ఉద్యోగం క్వాలిఫికేషన్సే కాదు, ఉద్యోగం డిస్క్రిప్షన్ మార్చేశారు యాంటీ డిఫెక్షన్. ప్రపంచంలో ఎక్కడా లేదు భరత్ గారు యాంటీ డిఫెక్షన్. భారతదేశం ఒకటి. ఎక్కడ లేదా ప్రపంచంలో? ఎక్కడా లేదు. ఏమన్నా సో అసలు తీసేయాలి అది మా అంతేనా? ఫ్రెండ్ ప్రసాద్ గారు కరెక్ట్ చేయొచ్చు. ఐ బి హ్యాపీ. లేదు కరెక్టే సార్ మీరు చెప్పింది. శరత్ గారు ఎక్కడ లేదా యాంటీ డిఫెక్షన్ లా? ఎక్కడా లేదు, అచ్చా, ఎక్కడా లేదు. అంటే ఎక్కడ దుంకరేమో మరి చెప్తున్నా. ఎందుకు? అదే నేను ఎక్కడ ఎక్కడ నేను చెప్తున్నా. భారతదేశంలో తప్ప ఎక్కడ ఇట్లా ఎక్కడా లేదు. చేరేమో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి. ఆ? భారతదేశంలో వచ్చిన గొప్పతనం ఏంటంటే అతి తెలివితేటలు, ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ పీపుల్, ఐక్యూ, హై ఐక్యూ. ఎక్కడ కానీ ఈ మాత్రం కూడా మంచి లేకపోతే ఎట్లా సార్? ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా లేకపోతే ఇంకా రెచ్చిపోరా? కనీసం ఏం రాదు. అనర్హత చాలా- వేతనం కూడా నేను చెప్తున్నా 1% డిఫెక్ట్ అవుతారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తే గెట్ అవుట్ అంట. ఇందిరాగాంధీ టైంలో 80 మంది ఎంపీలు బయటకు వచ్చేసారు. ఆవిడ కమ్యూనిస్ట్ సపోర్ట్ తో, డిఎంకే సపోర్ట్ తో కంటిన్యూ అయింది. 89లో అది పార్లమెంటరీ డెమోక్రసీ. బ్రిటన్ లో 5 ప్రధానమంత్రులు తీసేశారు 10 సంవత్సరాల్లో. 5 అది మంచిది కాదు, అది కూడా మంచిది కాదు కదా. 10 సంవత్సరాలు మంచిదే. కంట్రీ ఇటలీలో- ప్రోగ్రెస్ కాదు. వినండి, ఇటలీలో 1947 నుంచి ఈవేళ వరకు 60 ప్రధానమంత్రులు చేశారు. ఇటలీ 5th or 6th ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఓకే. మీరేం కొత్త మాట్లాడుతున్నారు సార్? సజెషన్ చెప్తున్నారు, ఇంట్రెస్టింగ్ సజెషన్. చాలా, పార్టీ చాలా. డిఫెక్షన్ లానే ఎత్తేయాలన్నది ఇంట్రెస్టింగ్ సజెషన్. చూడాలి, రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి ఈ మాత్రం. ఎందుకంటే లాస్ట్ పాయింట్ చెప్తా. లాస్ట్ పాయింట్ డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నా లేకున్నా ప్రయోజనం లేకుండా. లాస్ట్ పాయింట్, ఒకటే పాయింట్, మీ పర్మిషన్ ప్యానలిస్ట్ లో. చెప్పండి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవ్వాక 55 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక 5 కలిసేవాడు. 50ని 2.5 సంవత్సరాల్లో కలవలేదు. ఏదో అసెంబ్లీలో నమస్కారం పెట్టాడు. రోజు వెళ్తారు ఇంటికి, బయట నిలబడమంటాడు అది పిఏ. ఈవినింగ్ రేపు రా. అది వచ్చేసి ఎవరు నమ్ముతారు? వాళ్ళందరూ ప్లేన్ ఎక్కి ఏక్నాథ్ షిందేతో వెళ్ళి ఆడ సంగతి తీసి వాళ్ళ వంశాన్ని బాధ చేస్తారు. ఆల్మోస్ట్ అంటే బాల్ ఠాక్రే చెప్పాడు, చూడు మన ఫ్యామిలీలో ఎవరు పదవి తీసుకోకూడదు, ఎలక్షన్కి నిలబడకూడదు, ఇంకోటి నిలబెట్టాలి, చేయొద్దు. చచ్చిపోయేది 2012లో. వీళ్ళు ఫ్యామిలీ పదవులు తీసుకున్నారు, ఫినిష్డ్. పాలిటిక్స్ చాలా కాంప్లికేటెడ్ థింగ్ భరత్ గారు. సో ప్రసాద్ గారు ఏమంటారు? చాలా ఇంట్రెస్టింగ్ సజెషన్. కొంత కన్విన్స్ అయ్యాను పుల్లారావు గారు మీ సజెషన్ తో. మనం ఏమంటారు? ఏంటంటే ఇక్కడ ఉందా లేనట్టు పని చేయండి, మనతో- యాంటీ డిఫెక్షన్ ఆహా, ఎత్తేస్తే అయిపోతుంది. ఇక్కడ ఉన్న ప్యానలిస్ట్ అంతా సీనియర్ పీపుల్. మనం వేరే మాట చెప్పినా వాళ్ళు డైజెస్ట్ చేయకపోయినా దే మే టాలరేట్. ముఖ్యంగా జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న గురుసమాల్ మా పుల్లారావు గారికి, శరత్ గారికి, మా దేవి ప్రసాద్ గారికి, అలాగే మా రెడ్డి సార్కి నమస్తే.